హైవేర్స్ నిన్న మొన్న మాట్లాడుకున్నాం. ఒక 11 సంవత్సరాల పసిపాప రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సమ్మెవరు అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పు ఇచ్చాడు. అది కూడా ఎలా 4 నెలల పాటు తీర్పు రిజర్వ్లో పెట్టాడు. తీర్పు ఇచ్చాడు ఏమని, ఆడపిల్లల యొక్క వక్షజాలు పట్టుకోవటం, వారి యొక్క బట్టలకు సంబంధించి నాడాలు ఓడబీగటం అది అత్యాచార కింద రాదు అని చెప్పేసి ఆ చెప్పిన విధానం కూడా చాలా అసహ్యంగా ఉంది. దెన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దేశంలో ఉన్న మిగతా అంతా సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుంది. ఇప్పుడు ఇందాక జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని, ఇమీడియట్గా స్టే విధిస్తున్నాం. తర్వాత దీని మీద స్పందన తెలియచేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏమని, ఇది అత్యాచారంగా పరిగణించాలా వద్దా, ఇది ఆమెను అత్యాచారం చేయటం కోసం ముందుగా దాడి చేశారు తప్ప వేరేది కాదు అన్నట్టుగా తీర్పిచ్చింది ఏదైతే ఉందో దాన్ని ఏం చేద్దామని. మేబీ అతను ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ చెప్పిన విధానం కరెక్ట్గా లేదు. సున్నితమైనటువంటి దానిని వాళ్ళు ఎలా చెప్పాలి, సమాజానికి ఇచ్చిన మెసేజ్ ప్రాపర్ వేలో లేదు, స్టే విధిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అతని మీద అవతల 2 మనుషులు వాళ్ళ మీద ఏదైతే అత్యాచార నేరం మోపున్నారో అది అసలు కంటిన్యూ అయింది అన్నట్టు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, మీరైనా నేనైనా ఎవరైనా కానీ ఎదుటి వాళ్ళతో ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు సమయం సందర్భం చూసి మాట్లాడాలి. సమయం సందర్భం లేకుండా అడ్డదిగా మాట్లాడుకుంటూ పోయినామనుకో మనమే ఇబ్బంది పడతాం. సో ఫైనల్లీ ఆ పాపను అత్యాచారం చేయబోయింది నిజం, బట్టలు ఓడదీసి నగ్నంగా మార్చాలనుకున్నది నిజం, జనాలు రావడంతో వాళ్ళు వెళ్ళిపోయారన్నది నిజం. దీనిని కేవలం ఒక లైంగిక దాడి అన్నట్టు చూస్తామంటే కరెక్ట్ అయితే కాదు. అత్యాచార నేరం కింద పరిగణించి వాళ్ళకి కఠిన శిక్ష పడాలని నేనైతే కోరుకుంటూ ఉన్నా. కేంద్రం అండ్ ఉత్తరప్రదేశ్ కూడా ఆ రకంగా చెప్తారని అనుకుంటూ ఉన్నా. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది వాంటెడ్గా ఇటువంటి యూజ్ చేసుకొని అవతల మీద తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు. దానివల్ల మన అలహాబాద్ హైకోర్టు ఆ రకంగా తీర్పు ఇచ్చి ఉండొచ్చు. బట్ వే ఆఫ్ కన్వేయింగ్ అనేది ప్రాపర్ వేలో లేదు. దానివల్ల ఈరోజు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని స్టే విధించడం జరిగింది.